హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం ఫిష్ పులుసు ప్రిపేర్ చేసుకుందాం అండి. ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఫిష్ ఇది బొచ్చే ఏదో అంటారు కదండి, ఆ చేప శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పేసి కడిగి నీసువాసన రాకుండా చక్కగా పక్కన పెట్టానండి. ఇప్పుడైతే దానికోసం మసాలాకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 3, 2 ఉల్లిపాయలు, ఇదిగోండి జీలకర్ర, మెంతులు, ఇవి ధనియాలు 1 స్పూను, వెల్లుల్లిపాయి ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దది, అంగుళం కంటే ఇంకా చిన్నది అల్లం, ఈ విధంగా కరివేపాకు, మొత్తాన్ని ఇవి మనం మసాలా చేసి పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు వేసి చెట్టుపట్టలు ఆడేవండి. అప్పుడు మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు చూస్తారు. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వండి, చిట్టపట అనాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు మీకు చూపించాను కదా, ఆ 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి మీకు ఈ విధంగా వేయిస్తున్నానండి. అల్లం ఎల్లుల్లిపాయ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసానండి. చిన్న స్పూన్తో 2 వేసానంటే 1 టేబుల్ స్పూను వేసాను. ఈ విధంగా బాగా వేపుతున్నానండి. ఆ ముక్కలు వచ్చేసి మీకు 1.5 కేజీన్నర అలా ఉంటాయండి. అందువల్ల నేను కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయాల్సి వచ్చింది. ఈ విధంగా వేయించండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ 2 వేసి కూడా మీరు వేయించుకోండి. చేపల కూర ఎక్కువగా మనకి చికెన్లో వేగినట్టుగా మసాలా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకుంటున్నామండి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీకు చూపించిన 2 టమాటాలని ఈ విధంగా పేస్ట్ చేసి వేసానండి. ముక్కలు కోయకుండా పేస్ట్ చేసి, మామూలుగా ముక్కలుగా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేస్తే బాగా కలిసిపోతుంది కదండి, అందువల్ల నేను పేస్ట్ చేసి వేసాను. ఈ విధంగా బాగా కొంచెం వేగనట్టు వేయించండి. చూసారు కదా, మనకి మసాలా అయితే వేగుతుంది. మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ చేపల పులుసు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే ఒక డిఫరెంట్ టేస్ట్ని అయితే చూస్తారు. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు నేను ఏ విధంగా తయారు చేశాను అనేది చూస్తే మీరు అలా తయారు చేసుకోండి. కారం వచ్చి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసి ఇంకొక సగం వేసానండి. 1.5 టేబుల్ స్పూన్. కొంచెం చేపల కూరలో మీరు అడ్జస్ట్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కారం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం బాగా తినాలి అనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే వేసేసుకోండి. ఇగో నేనైతే మళ్ళీ వేస్తున్నాను చూడండి. ముందు వేసింది కాశ్మీరీ మిర్చి, నెక్స్ట్ వేసింది మన ఇంట్లో ఉన్న మిర్చి. అంతేనండి, బాగా కొంచెం వేగిపోయింది మనకి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు ఇవన్నీ మీకు చూపించినవన్నీ నేను పేస్ట్ చేసేసానండి. మీరు ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి ఏమేమి వేసాను అనేది. అవన్నీ పేస్ట్ చేసి అయితే వేసాను. సాల్ట్ 1 టేబుల్ స్పూను. సాల్ట్ అనేది మీ రుచికి తగినంత వేసుకోండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం చింతపండు మీకు చూపించాను కదా, దాన్ని మనం పులుసు తీసుకొని ఈ విధంగా పులుసు పోసుకుందాం. మీరు ఈ సమయంలో ఉప్పు కారం ఏమైనా తగ్గితే మీరు వేసుకోవచ్చండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకోండి. మరీ పులుసుగా నీళ్ళుగా పోసారంటే అంత టేస్ట్ ఉండదండి కూర. ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ పులుసుని మరగనిద్దామండి, చేపల పులుసు. దీన్ని నేను చూసారా ఇంకొంచెం కారం వేసాను. అంటే కారం మనకి ఎంత సరిపోతుంది అనేది మనం చూసి వేసుకుందాం, కొలత కాకుండా. నేనైతే దరిదాపు 2 టేబుల్ స్పూన్ వేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ వేసాను. చూసారా, మసిలిపోతుంది. ఈ మసిలిపోయిన కొంచెం ఒక 1 మినిట్ మసలనివ్వండి. మసిలిన తర్వాత చింతపండు పులుసు కదా, మసిలిన తర్వాత మీరు వేసుకోండి. తలకాయ కూడా వేసానండి నేను. ఆ తలకాయ పులుసులో తలకాయ తింటే ఉంటుందండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒమేగా ఫ్యాటీ 3 అనేది చాలా ఉంటుందండి దాంట్లో, తలకాయలో. మీరైతే మాత్రం చేపలో ఉంటుంది, ఇంకా తలకాయలో ఇంకా ఎక్కువ ఉంటుందండి. తలకాయ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీరు తినటం వల్ల. మన మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా ముక్కలైతే వేసుకోండి. నేనైతే
పొట్ట ముక్కలు, తల, తోక అన్నీ కూడా మసాలా దీంట్లో వేసేస్తున్నాను పులుసులో. కొన్ని ఉంటాయి కదా అండి మధ్య ముక్కలు, వాటితో నేను ఫ్రై చేస్తానండి. చూసారు కదా మనకి. ఇప్పుడు అయితే మీరు ఒక లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ కానీ 7 మినిట్స్ కానీ కొంచెం హైలో పెట్టండి. మీకు హైలో పెట్టినట్లయితే చక్కగా ముక్క అయితే ఉడికిపోతుందండి. 7 మినిట్స్ పెట్టండి, హైలో పెట్టండి. హైలో పెట్టి ఆ తర్వాత మీరు సిమ్ చేసేయండి. కర్రీ నూనె తేలే వరకు ఉడకనివ్వండి. 7 మినిట్స్ హైలో పెట్టండి, ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టండి. అంతే, కర్రీ ఈజ్ రెడీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి తిన్నారంటే ఈ పద్ధతిలో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తిమీరతో అయితే మనం కర్రీ ఉడకనివ్వాలి అనుకుంటాం కదండి. కొత్తిమీరతో అయితే మీకు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మనం అన్నీ వేసామండి, మెంతులు అన్నీ మీకు చూపించినవి అన్నీ కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి పేస్ట్ చేసేసాను. ఇంకా మనం ఎక్స్ట్రా ఇంకేం వేయాల్సినవి ఏమీ లేవు. ఇంకా అంతేనండి, ఉడుకుతుంది. చెప్పాను కదండి, లిడ్ క్లోజ్ చేసి 7 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేయండి. అది ఒక 10 మినిట్స్ సిమ్లో అలా ఉంచితే ఆయిల్ అంతా మీకు పైకి తేలుతుంది. చూసారు కదా, కొత్త కొత్తలా ఆడే చేపల పులుసు, టేస్టీగా ఉండే చేపల పులుసు. మీరు ఈ విధంగా ఈ పద్ధతిలో తయారు చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ రుచిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రుచి వండుకొని ఇలాగే తినాలి అనిపిస్తూ ఉంటుంది మీకు. చూసారు కదా, పైన నూనె తేలుతుంది కదా, ఈ విధంగా నూనె సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. నూనె అలా తేలిపోతుంది. నూనె తేలింది అంటే మీకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే, రెడీ టు ఈట్ అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం అన్నం తినాలని కూర్చుంటారండి, చాలా అన్నం తింటారు. నా లంచ్లోకి ఈరోజు ఈ ఫిష్ పులుసేనండి. నేను ఫ్రై చేసుకున్నాను, పులుసు పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, దీంట్లో ఎగ్ కూడా వేసుకుంటాను. నా లంచ్ ఏ విధంగా చేస్తాను, ఎలా తింటాను అనేది కూడా ఒకసారి చూడండి, ఏమేమి తింటాను అని. అంతేనండి, చూసారు, కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే దీని మీద కొత్తిమీర వేయనండి, కొత్తిమీరతోనే ఉడకనిస్తాను కానీ కొత్తిమీర అయితే నేను వేయను. చూసారు కదా, తలకాయ, పొట్ట ముక్కలు ఇవన్నీ వేసుకున్నాను. చూసారా, ఫ్రై చేశాను, ఫ్రై ముక్కలు, నిమ్మకాయ, దాంట్లో ఎగ్ కూడా పెట్టాను. చూసారా, ఎగ్ ఉంది, రైస్, నిమ్మకాయతో మనం పిండుకొని ఆ ముక్కల్ని, ఫిష్ ముక్కల్ని తింటుంటే తిరిగిపోయిద్దండి. ఫిష్ పులుసు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఆలస్యం, ఈ విధంగా మీరు కూడా లంచ్ని ప్రిపేర్ చేసుకొని చేపల పులుసుతో ఎండ్ చేయండి.